ప్రభుత్వం ప్రకటించిన కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు వరంగల్ బీసీ సంఘాల ఐక్యవేదిక నేతలు. బీసీ కులగణనను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. ప్రధాని మోడీ మాత్రం బీసీ అనుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప బీసీలకు చేసిందేమీ లేదన్నారు బీసీ సంఘాల నేతలు. బీసీ కులగణన చేపడతామని 42% స్థానిక లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఏవైతే మాట ఇచ్చాడో నిన్న పత్రికా ముఖంగా సీఎం అధికారికంగా ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మొదటగా ఓర్వల్ వేదికగా బీసీ సంఘాల వారికి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి మోడీ కులగణన చేపట్టలేకపోయింది. అదే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి దేశమంతా తిరుగుతూ బీసీ కులగణన చేపడతామని చెప్పేసి దేశవ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 13 కులాలను కలిపిన 2008లో 6 కులం కూడా బీసీల లబ్ధి పొందుతూ ఉంది. కానీ ఇప్పుడు ఓబీసీలో లేక సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మరి అందడం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 43 తెలంగాణ రాష్ట్రంలో బీసీలై ఉన్న 43 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని చెప్పేసి వరంగల్ వేదికగా మీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. బీహార్లో ప్రారంభమైంది, ఆంధ్రప్రదేశ్లో కులగణన జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన చేస్తామనేటటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు. రేపటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని కూడా బీసీల పక్షాన, ఓబీసీల పక్షాన అడుగుతున్నాం, మీ వైఖరి ఏంటి? కులగణన పట్ల మీ వైఖరి ఏంటి? ఈ ఎన్నికలకు ముందే, లోక్సభ ఎన్నికలకు ముందే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన కూడా ఉన్నదనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులగణన అనేది చేపడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఓరుగల్లు జిల్లా తరఫున బీసీ కులాల తరఫున పెద్ద ఎత్తున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒక దండుగా కదిలి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలని, అలాగే ఇవాళ కులగణన వల్ల చట్టసభల్లో మన వాటా కూడా ఏందనేది స్పష్టమైన అవగాహన వస్తుంది.